సో, ప్రీవియస్ క్లాస్‌లో సబ్ సిస్టమ్స్ దగ్గర మనం సెషన్ ఎండ్ చేసాం. సో, కంట్రోల్ సిస్టమ్స్ సబ్జెక్ట్ కంటిన్యూయేషన్ తర్వాత మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ అని చెప్పాం ఇది సబ్ సిస్టమ్స్ రిలేటెడ్‌గా. సో, ఏదైనా ఒక సిస్టమ్‌ని మనం ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న ప్రాజెక్ట్‌లో గనక యూజ్ చేసుకోవాలి అంటే మనం అక్కడ ఐదర్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ వాడాలి ఆర్ సబ్ సిస్టమ్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అది నిన్నటి క్లాస్‌లో చూసాం. వాట్ ఈస్ సబ్ సిస్టమ్ అండ్ సబ్ సిస్టమ్‌ని ఎలాగా యూజ్ చేసుకోవాలి అండ్ క్రియేటింగ్ ఆఫ్ సబ్ సిస్టమ్ కాన్సెప్ట్ వీటన్నిటిని కూడా ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. సో, సబ్ సిస్టమ్స్ అండ్ ఇంటిగ్రేటర్స్, డెరివేటివ్స్, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ ఇవి మన ప్రీవియస్ క్లాస్‌లో కాన్సెప్ట్స్. సో, ఆల్మోస్ట్ కొన్ని డేస్ నుంచి మనం సిమ్లింక్ ఈ ప్రాపర్టీస్‌ని చూస్తున్నాం. సో, ఇవన్నీ విడివిడిగా నేర్చుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అప్లికేషన్‌లో యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ ప్రకారం కాంప్లెక్సిటీ ఆర్డర్‌లో మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. సో, సబ్ సిస్టమ్స్ అన్నది కూడా కంపల్సరీ ప్రతి ప్రాజెక్ట్‌లో ఆర్ ప్రతి అప్లికేషన్‌లో సబ్ సిస్టమ్ అనేది మనం ఇన్‌బిల్ట్‌గా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ కాంప్లెక్సిటీ లెవెల్‌ని బేస్ చేసుకొని సబ్ సిస్టమ్ యొక్క సైజ్ గాని, ఆ సర్క్యూట్ యొక్క టోటల్ లెవెల్ గాని డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఐల్ గో ఫర్ టుడేస్ సెషన్. సో, సబ్ సిస్టమ్స్‌కి కంటిన్యూయేషన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో, ఇది నెక్స్ట్ ప్రాపర్టీ కింద మనం చూస్తాం మ్యాట్లాబ్‌లో. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ హెడ్డింగ్ తీసుకోండి. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ user defined functions. User defined functions. సో, హెడ్డింగ్ ఎక్స్‌ప్లనేషన్ వచ్చేటప్పటికి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్‌లో ఇక్కడ ఈ కాన్సెప్ట్‌ని ఎట్లా చెప్తామంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ సిమ్లింక్ ఐడీఈ. సిమ్లింక్ ఐడీఈలో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఇక్కడ మనకి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. సో, ఈ కాన్సెప్ట్‌లో మనకి ఏంటంటే ఐడీఈ ఎన్విరాన్మెంట్‌లో ఈ సిమ్లింక్ ఐడీఈ ఎన్విరాన్మెంట్‌లో మనం డిజైన్ చేసుకుంటున్న మోడల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన ఒక విండోలో ఒక మోడల్ ఎగ్జాంపుల్ అనేది ప్లేస్ చేసాం. సో, ఈ విండోలో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మీన్స్ మన కన్వీనియంట్‌గా కొన్ని ఎంబెడెడ్ అప్లికేషన్స్ రన్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ వాట్ ఈస్ ఎంబెడెడ్ సిస్టమ్? ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటనేది మీకు ఒకసారి ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పాను కాన్సెప్ట్. సో, పుట్టింగ్ సాఫ్ట్‌వేర్ ఇంటూ హార్డ్‌వేర్. ఎవరో మైక్ ఆన్ చేశారండి. మైక్ ఆఫ్ చేయండి. సో, పుట్టింగ్ సాఫ్ట్‌వేర్ ఇంటూ ఏ హార్డ్‌వేర్ సిస్టమ్ ఆర్ హార్డ్‌వేర్ కిట్. ఏదైనా ఒక హార్డ్‌వేర్‌ని డిజైన్ చేసుకుని ప్రోటోటైప్‌ని. సో, దాంట్లో మనం డిజైన్ చేసుకున్న ఒక ప్రోగ్రామ్‌ని గాని, ఒక సింటాక్స్‌ని గాని ఆర్ మనం డిజైన్ చేసుకున్న ఇన్‌స్ట్రక్షన్ ఫార్మాట్ గాని, వాటిని గనక డంప్ చేసి రన్ చేసుకుంటుంటే, సో, దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అంటాం. సో, ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్స్‌లో యూజ్ అవుతుంది. అంటే ఇప్పటిదాకా మనం చూసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా డైరెక్ట్‌గా లైబ్రరీలోకి వెళ్తాం. లైబ్రరీలోంచి టూల్ బాక్సెస్‌లోకి ఎంటర్ అవుతాం. ఆ టూల్ బాక్సెస్‌లో మనకు కావాల్సిన టూల్ ఏంటి? అది మెషిన్స్‌కి రిలేటెడ్ టూలా? జనరేటర్స్‌కి రిలేటెడ్ టూలా? మోటార్స్‌కి రిలేటెడ్ టూలా? ఇలా లైబ్రరీలోంచి వాటిల్లోకి ఎంటర్ అవుతాము టూల్స్‌లోకి. ఆ టూల్స్‌లో నుంచి మనకు కావాల్సిన టూల్ బాక్సెస్‌ని డైరెక్ట్‌గా ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాం.
మన అప్లికేషన్కి తగ్గట్టుగా మనం ఏదైతే డిజైన్ చేసుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్కి తగ్గట్టుగా ఇక్కడ కొన్ని బ్లాక్స్ అవైలబుల్ అవుతున్నాయి ఆ సాఫ్ట్వేర్ వర్షన్కి తగ్గట్టుగా. సో మనం యూజ్ చేసుకున్న దానికి తగ్గట్టుగా డైరెక్ట్గా బ్లాక్స్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవడం, ఆ కాపీ పేస్ట్ చేసుకున్న దానికి ఇంటర్లింక్ కనెక్షన్స్ అనేవి ప్లేస్ చేసుకుని స్కోప్ హెల్ప్ తోటి మనం అవుట్పుట్ అనేదాన్ని అనాలిసిస్ చేయడం అనేది ఇప్పటిదాకా చూసాం. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ డిజైన్ చేసుకున్న సిస్టమ్కి ఒక ఎంబెడెడ్ ఫంక్షన్ ని క్రియేట్ చేసుకుని, సో ఎంబెడెడ్ ఫంక్షన్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ ఈ పక్కన ప్రోగ్రామింగ్ టైప్ ఉంది కదా విండో, సో ఇది ఎంబెడెడ్ మ్యాట్లాబ్ ఫంక్షన్ ఆర్ ఎంబెడెడ్ మ్యాట్లాబ్ ఎడిటర్ అంటాం దీన్ని. సో ఇక్కడ ఇట్లా మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ లో, అంటే ఈ ఎంబెడెడ్ మ్యాట్లాబ్ కోడింగ్స్ అనేవి కొన్ని 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 అప్లికేషన్స్ కి డైరెక్ట్ గా మనకి నెట్ నుంచి అవైలబుల్ అవుతాయి. మీరు కొన్ని ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకోవచ్చు. లేదు మీ అంతటా మీరు ఒక ప్రోగ్రామబుల్ నాలెడ్జ్ కనుక మీకు ఐడియా ఉంటే, సో ఆ ప్రోగ్రామబుల్ నాలెడ్జ్ తోటి కొంత సింటాక్స్ అనేది ఇట్లా క్రియేట్ చేసుకుని, ఆ క్రియేట్ చేసుకున్న సింటాక్స్ మొత్తాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ రన్ చేయాలనుకుంటున్న అప్లికేషన్ లో డంప్ చేస్తారు. సో ఇదంతా కూడా క్లోజ్ లూప్ లో ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అల్గారిథమ్స్ ఉంటాయి కదా, ఎస్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళు, నో అయితే ప్రీవియస్ లెవెల్కి వెళ్ళు, మనం ఎట్లా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. అల్గారిథంలో జనరల్గా ఏంటంటే ఎస్ అయితే కనుక నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ లెవెల్కి వెళ్ళమని ఆరో డైరెక్షన్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో, అల్గారిథమ్స్ లో. అదే నో కండిషన్ అయితే కనుక క్రాస్ చెక్ చేసుకోవడానికి మళ్ళీ ప్రీవియస్ ఇటరేషన్ కి లూప్ ఇస్తాం దాన్ని. ఓకేనా? సో అట్లా ఇక్కడ కూడా ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ లో ఈ ఈ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే క్లియర్ కట్ గా దాని కాన్స్టెంట్ వాల్యూస్ కొన్ని ఫిక్స్ చేసుకుంటాం, రెఫరెన్స్ వాల్యూస్ కొన్ని ఫిక్స్ చేస్తాం, గ్రేటర్ దానా లెస్ దానా కండిషన్స్ అనేవి ఇవన్నీ ఇచ్చేసుకుని, అది పాజిటివ్ డైరెక్షన్ అయితే ఫార్వర్డింగ్ మోడ్ లో ఉండమని ఇన్స్ట్రక్షన్ అనేది మనం ఇస్తాం. లేదు ఎర్రర్ వాల్యూలో ఉంది అంటే కనుక రిఫరెన్స్ కన్నా గ్రేటర్ లెస్ దాన్ కండిషన్ లో ఉంటే కనుక అది మళ్ళీ ప్రీవియస్ ఇంటర్వెల్కి వెళ్ళి అక్కడ క్రాస్ చెక్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఇట్లా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే పేరులోనే ఉంది, యూజర్ అంటే మనం యూజర్ డిఫైన్ చేసుకున్న ఫంక్షన్స్ అంటే మనకి కావాల్సినట్టుగా మనం డిజైన్ చేసుకున్న ఆర్ మనం రైటప్ చేసిన ఫంక్షనాలిటీస్. సో ఈ ఫంక్షనాలిటీస్ ని ఎలా యూజ్ చేసుకుంటాం అంటే ఆ ఎన్విరాన్మెంట్, ఈ ఐడి ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళి అక్కడ మనకి లైబ్రరీలోనే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. స్టార్టింగ్ లో లైబ్రరీ టూల్ అనే ఆప్షన్ చెప్పాను కదా, సో ఆ లైబ్రరీ టూల్ ఆప్షన్ లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నదాన్ని క్లిక్ చేసిన తర్వాత ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మన అప్లికేషన్ కి తగ్గట్టుగా మనం కోడ్ అనేది డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఒకసారి ఇక్కడ ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్ మోడల్ ని డ్రా చేసుకోండి. దీని రిలేటెడ్ సర్క్యూట్ అనేది మాక్సిమైజ్ చేస్తున్నాను సర్క్యూట్ ను. ఈ సర్క్యూట్ ఒకసారి డ్రా చేయండి, ఎగ్జాంపుల్ సర్క్యూట్ ఫర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఎగ్జాంపుల్ సర్క్యూట్ ఫర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ర్యామ్ సిగ్నల్ నుంచి ఒక గెయిన్ వాల్యూ ఇచ్చారు, డినోటెడ్ విత్ కే కాన్స్టెంట్. ఒక గెయిన్ వాల్యూ నుంచి ఒక సమ్మేటర్, అండ్ సమ్మేటర్ నుంచి మళ్ళీ గెయిన్ నుంచి 2 ఇంటిగ్రేటర్స్ కి కనెక్షన్ అనేది ఉంది, ఇంటిగ్రేటర్ అండ్ ఇంటిగ్రేటర్ 1, అండ్ ద ఫైనల్ ఆన్సర్ విల్ గోస్ టు ద స్కోప్ కి కనెక్ట్ అవుతుంది. సో ఆ ఇన్ బిట్వీన్ ఇంటిగ్రేటర్స్ దగ్గర నుంచి వాల్యూని తీసుకొచ్చి ఒక ఎంబెడెడ్ మ్యాట్లాబ్ ఫంక్షన్, సో మనం డిజైన్ చేసుకున్న కోడ్ అంతా కూడా అందులో ఉంటుంది, ఆ ఎంబెడెడ్ మ్యాట్లాబ్ ఫంక్షన్ అన్న బ్లాక్ లో స్టోర్ అయి ఉంటుంది.
సో అది వచ్చే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కి తగ్గట్టుగా ఆ కోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది మనం డిజైన్ చేసుకున్న కోడ్ ప్రకారం. సో ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ఎగ్జాంపుల్ మోడల్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ కేసెస్ లో అప్లికేషన్స్ అన్నిటిలో కూడా మనం స్టెప్ సిగ్నల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ర్యామ్ సిగ్నల్ అనేది తీసుకున్నారు. ర్యామ్ సిగ్నల్ అండ్ బై యూజింగ్ సమ్ గెయిన్ వాల్యూస్ అండ్ ఇంటిగ్రేటర్ ఫంక్షన్స్, ఈ ఇంటిగ్రేటర్స్ వీటిని యూజ్ చేసుకుని తీసుకున్న ఎంబెడెడ్ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఎంబెడెడ్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఎంబెడెడ్ అన్న బ్లాక్ లో, అంటే ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఆ ఎంబెడెడ్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ పక్కన ఉన్న విండో ఏదైతే ఉందో ఎంబెడెడ్ ఎడిటర్ అన్న విండో, అది ఈ బాక్స్ ని క్లిక్ చేస్తే, అంటే ఇప్పుడు ఇక్కడ నేను హైలైట్ చేసిన బాక్స్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేస్తే ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే సిస్టమ్ ని నిన్న చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం నేను మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ దాకా క్రియేట్ సబ్ సిస్టమ్ అన్నాం అనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ సబ్ సిస్టమ్ అని ఇస్తే కనుక ఆటోమేటిక్ గా ఈ మొత్తం బ్లాక్ అంతా కూడా ఒక సింగిల్ బాక్స్ లోకి వచ్చేస్తుంది. నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని టోటల్ లేఅవుట్ అంతా, ఈ లేఅవుట్ మొత్తానికి కలిపి క్రియేట్ సబ్ సిస్టమ్ అని చెప్పంటే కనుక ఇలాంటి ఒక బాక్స్ లోకి టోటల్ సిస్టమ్ అంతా కూడా వచ్చేస్తుంది ఒక బ్లాక్ లోకి. దాని అవుట్పుట్ ఇక్కడ స్కోప్ లో కనపడుతూ ఉంటుంది. అంటే ఒక పెద్ద సిస్టమ్ లో ఈ పర్టికులర్ డయాగ్రామ్ అనేది చిన్న సబ్ సిస్టమ్ అనుకోండి, ఈ సబ్ సిస్టమ్ మొత్తానికి నాకు ఐడిలో కనపడకుండా ఒక బాక్స్ లో ప్లేస్ చేసేసుకుంటాను నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం. సో ఆ బాక్స్ యొక్క అవుట్పుట్ ఎంత ఉంది అనేది నేను ఈ స్కోప్ ని ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఓకేనా? సో ఇట్లా నిన్నటి చెప్పిన సిస్టమ్ ను కూడా ఇక్కడ ఇందులో ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి గెయిన్ వాల్యూస్ ఇవన్నీ కూడా సబ్ సిస్టమ్ రిలేటెడ్ అప్లికేషన్స్ గా ఉన్నాయనుకోండి మీ టోటల్ ప్రాజెక్ట్ లో, వాటిని అన్నింటినీ కలిపి సబ్ సిస్టమ్ కింద చేసేస్తాం. నాకు కావాల్సింది ఏంటి ఫైనల్ గా అవుట్పుట్ ఎంత వస్తుంది ఏంటి, దాని వేవ్ ఫామ్ ఎలా ఉంది, దాని అనాలిసిస్ ఎలా ఉంది. సో ఇవి ఇంపార్టెంట్ కాబట్టి అవుట్పుట్ మాత్రమే నేను బయటకు కనబడేటట్టుగా పెట్టుకుని టోటల్ సిస్టమ్స్ అన్నిటిని కూడా సబ్ సిస్టమ్స్ కింద క్రియేట్ చేసేసుకుంటే నాకు ఇన్ కేసు నీడ్ ఉంటేనే నేను ఆ సిస్టమ్ లోపలికి వెళ్ళి అనాలిసిస్ అనేది చెక్ చేసుకుంటాను, లేదు అంటే అవసరం లేదు. ఇట్లా సో డయాగ్రామ్ డ్రా చేశారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ థీరీ దీన్ని రాసుకోండి. ఇక్కడ ఇది ఒకటి నోట్ చేయండి ఫంక్షన్. we can embed user defined m files. సో m files అనేది మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఐడియా ఉంటుంది. m files అనే దాన్ని మనం మ్యాట్ లో వాడతాం. ఓకేనా? సో మ్యాట్ లో ఇక్కడ .mdl ఫైల్స్ అని చెప్పి మనం సిమ్లింక్ లో సేవ్ చేసుకుంటామని చెప్పాము, అక్కడ m files అంటాం. సో యూ కెన్ ఎంబెడ్ యూజర్ డిఫైన్డ్ m files using the embedded MATLAB function block under the user defined functions library. So you can embed means importing of software into hardware or importing of instruction set into hardware. So we can embed user defined m files by using embedded MATLAB function. Embedded MATLAB function అనే ఆప్షన్ ద్వారా మనం ఈ యూజర్ డిఫైన్డ్ m files ని MATLAB IDE లోకి ఆర్ సిమ్లింక్ IDE లోకి ఇంజెక్ట్ చేయొచ్చు. సో బ్లాక్ అండర్ ది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఈ బ్లాక్ ఎక్కడ ఉంటుంది? సో మనకి టూల్ బాక్సెస్ లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పి లైబ్రరీలో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? ఆ లైబ్రరీలో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్న ఆప్షన్ లోకి వెళ్తే కనుక ఈ ఎంబెడెడ్ మ్యాట్లాబ్ ఫంక్షన్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో ఆర్ ఇంకొక నేమ్ ఎంబెడెడ్ ఇక్కడ కనబడుతుంది కదా,
ఇక్కడ మనకి కనబడుతున్న ఏదైతే ఉందో అది. సో ఒకసారి ఈ డేటా కూడా నోట్ చేసుకోండి. You can embed user defined M files using the embedded MATLAB function block under the user defined functions library. Under the user defined functions library. User defined functions library. ఓకే. సో ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ లైబ్రరీలో యూజ్ చేసుకుని మనం ఎం ఫైల్స్ అనేవి ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఎం ఫైల్స్ ని దీంట్లో డంప్ చేస్తాం. సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంబెడెడ్ మ్యాట్లాబ్ ఎడిటర్ నాన్ లీనియర్ మోడల్లో తీసుకున్నాడు. సో నాన్ లీనియర్ సిస్టమ్ అంటే ఏంటనేది కూడా మీకు నేను చెప్పాను. సో నాన్ లీనియర్ సిస్టంలో ప్రాపర్టీస్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రేషియోలో ఉంటాయి జనరల్గా ఏ సిస్టంలో అయినా. సో నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, నాన్ లీనియర్ సిస్టమ్ కి v is directly proportional to i అయితే లీనియర్ సిస్టమ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కండిషన్ అయితే కనుక నాన్ లీనియర్ సిస్టమ్. సో వోల్టేజ్ అండ్ కరెంట్ అనేవి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉండవు. వాటి పారామీటర్స్ అనేవి టైమ్ స్కేల్స్ అనేవి ఆర్ యాంప్లిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్, వేవ్ లెంత్ ఇవన్నీ కూడా ఈక్వల్ గా ఉండవు నాన్ లీనియర్ సిస్టమ్ అయితే. సో అట్లాగా ఒక నాన్ లీనియర్ సిస్టమ్ మోడల్ కి ఎగ్జాంపుల్ డయాగ్రామ్ కింద తీసుకున్నట్టు ఇక్కడ ఎంబెడెడ్ మ్యాట్లాబ్ ఎడిటర్. సో ఇప్పుడు ఇక్కడ ఎంబెడెడ్ మ్యాట్లాబ్ ఎడిటర్ లో వీళ్ళు రాసుకున్న ప్రోగ్రామ్ జస్ట్ ఒకసారి ర్యాండమ్ గా అబ్జర్వ్ చేయండి. మనం డిజైన్ చేసుకున్నప్పుడు మనకు ఐడియా ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఆ సిస్టమ్ కు తగ్గట్టుగా వీళ్ళు డిజైన్ చేసిన లైన్స్. సో ఫంక్షన్ y is equal to fcn of u1, u2 రెండు ఫంక్షన్స్ కింద తీసుకుంటున్నాడు అక్కడ. సో fcn ఇండికేషన్ ఫంక్షన్. సో y is equal to u1, u2. సో దిస్ బ్లాక్ మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్ కనుక మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే మీకు కొంత ఐడియా ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ లైన్స్ అనేవి దాని సపోర్టింగ్ థియరీ. సో దిస్ బ్లాక్ సపోర్ట్స్ an embeddable subset. సీ ద హెల్ప్ మెనూ ఫర్ డీటెయిల్స్ అని ఇచ్చాడు కదా. సో ఓవరాల్ గా అక్కడ ఆ ఓవరాల్ ఆ ఫంక్షన్ fc1, u1, u2 అనేది ఒక ఎంబెడెడ్ సబ్సెట్ బ్లాక్ కింద తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ స్టిక్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు 1. సో టార్క్ అనే దాన్ని 1 కింద స్టిక్ ఆన్ కింద యూజ్ చేసుకున్నాడు అక్కడ. టార్క్ ఫంక్షనాలిటీ అనేది 1 ఈక్వల్ టు 1 కింద ఉంచాడు. సో అండ్ సి కండిషన్ అండ్ ఇఫ్ u2 అనేది గ్రేటర్ దాన్ కండిషనా లెస్ దాన్ కండిషనా. సో u2 అనేది గ్రేటర్ దాన్ టు స్టిక్ టార్క్ అండ్ లెస్ దాన్ టు స్టిక్ టార్క్ అన్న కండిషన్ అయితే కనుక ఇఫ్ ఎల్స్ కండిషన్ వాడాడు ఇక్కడ. ఇఫ్ అనేది అయితే అనే వస్తుంది మనకి ఆన్సర్. సో ఇఫ్ కండిషన్ అక్కడ ఈ టార్క్ వాల్యూ అనేది u2 పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ కండిషన్ అయితే కనుక y ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ u1 కింద తీసుకోమన్నాడు నెక్స్ట్ కండిషన్. సో ఎల్స్ y ఈజ్ ఈక్వల్ టు u2 అండ్ ప్రోగ్రామ్ ఎండ్. సో ఇది ఈ మనకి పక్కన ఉన్న బ్లాక్ లో రన్ చేయమని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అంతా ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ మనకి పైనుంచి వచ్చిన లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టోటల్ లైన్స్ అన్ని కూడా ఈ సేవ్ చేసుకున్న ఈ ఇన్స్ట్రక్షన్ సెట్ అంతా కూడా మనకి ఈ బ్లాక్ లోకి వస్తుందండి. మీరు డ్రా చేసుకున్న డయాగ్రామ్ ఉంది కదా. సో డయాగ్రామ్ లో ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. అంటే మనం దాన్ని తీసుకొచ్చి మొత్తం అంతా fcn అన్నాం కదా ఫంక్షన్. మనం తీసుకున్న దాంట్లో y అనేది అవుట్పుట్ అండ్ u1, u2 ఇన్పుట్. ఓకేనా. సో ఇట్లా ఆ టోటల్ ఫంక్షన్ అంతా కూడా ఇక్కడ ఇందులో రన్ అయ్యి ఆ రన్ అయిన వాల్యూ ఇఫ్ ఎల్స్ కండిషన్ కాబట్టి
పాజిటివ్ వేలో ఉంటే ఆర్ మనకు తగ్గట్టుగా రెఫరెన్స్ వే అనేది రెఫరెన్స్ సిగ్నల్ ని మీట్ అవుతూ ఉంటే కనుక నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటుంది. లేదు పాజిటివ్ గా లేదు అనుకుంటే కనుక ఎర్రర్ పాయింట్ ని క్లియర్ చేయడానికి మళ్ళీ ప్రీవియస్ స్టెప్ కి ఇన్పుట్ అనేది వెళ్తుంది. సో ఇట్లా ఎంబెడెడ్ మ్యాట్లాబ్ ఫంక్షన్స్ అనే వాటిని మనం యూజ్ చేసుకుని డిఫరెంట్ అప్లికేషన్స్ లో ఈ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రెండు కలిపి యూజ్ చేసుకునే అప్లికేషన్స్ లో కూడా మనం అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. అంటే మనం ఫస్ట్ నుంచి మీకు ఐడియా ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మ్యాట్లాబ్ లో ఇన్స్ట్రక్షన్ సెట్, మ్యాట్లాబ్ అనేది ఇన్స్ట్రక్షన్ ఫామ్ లో ఉంటుంది ఆర్ కోడింగ్ ఫార్మాట్ లో ఉంటుంది. సిమ్యులేషన్ అనేది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, అది అందరికీ ఐడియా ఉన్న కామన్ పాయింట్. సో ఆ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అన్న దాన్ని కూడా మనం మళ్ళీ దాంట్లో కూడా ఈ ఇన్స్ట్రక్షన్ సెట్ ని కావాలంటే యూజ్ చేసుకుని, అంటే ఇఫ్ రిక్వైర్డ్ మన అప్లికేషన్ ఆర్ మన ప్రాజెక్ట్ రిక్వైర్డ్ లో ఉంటే కనుక, రిక్వైర్మెంట్ ఉంటే ఆటోమేటిక్ గా దాంట్లో కూడా మనం ఇన్స్ట్రక్షన్ సెట్ అనేదాన్ని డంప్ చేసుకుని సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఈ రెండు అప్లికేషన్స్ కూడా మర్జ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఆర్ అందరికీ తెలిసిన ప్రాసెస్ డైరెక్ట్ గా బ్లాక్స్ యూజ్ చేసుకుంటూ 90% అప్లికేషన్స్ బ్లాక్స్ తో యూజ్ చేసుకుంటూ ఆ బ్లాక్స్ తోటి మనకు అవుట్పుట్ వచ్చేటట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇన్ సమ్ కేసెస్ మనకి అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఉంది ఆర్ అక్కడ కంపల్సరీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంటర్లింక్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ అది, అవ్వాల్సిన కాన్సెప్ట్ అది అని అనుకుంటే కనుక అప్పుడు అలాంటి టైంలో ఈ ఎంబెడెడ్ మ్యాట్లాబ్ ఎడిటర్ అన్నది బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ కి తగ్గట్టుగా అవుట్పుట్ అనేది మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఎం ఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ హెడింగ్ Symlink models from M files. Symlink models running of Symlink models from M files. అంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా రన్ చేయాలి. రన్నింగ్ Symlink models from M files. రన్నింగ్ Symlink models from M files. సో ఈ M files అనే కాన్సెప్ట్ ని ఎట్లా రన్ చేసుకోవాలి, M files ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఇన్స్ట్రక్షన్ సెట్ ని మనం ఎట్లా క్రియేట్ చేసి దాన్ని ఎలా డంప్ చేసుకోవాలి ఐడిఈ ఎన్విరాన్మెంట్ లోకి అన్న కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ ఐడిఈ, నథింగ్ బట్ ఎగ్జాంపుల్ ఎంబెడెడ్ ఎడిటర్. ఇనీషియల్ గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, టీ కమా ఎక్స్ కమా వై సిమ్యులేషన్ ఆఫ్ మోడల్, టైమ్ స్పాన్, ఆప్షన్స్ అండ్ యూటీ ఈ రిప్రజెంటేషన్స్ అనేవి ఇచ్చుకున్నాడు ఇక్కడ. సో అవి ఇక్కడ ఈ ఐడిఈ ఎడిటర్ లో యూజ్ అవుతూ ఉంటాయి. చూడండి. సో రన్ ద సిమ్యులేషన్, డఫింగ్ సిమ్యులేషన్ కాన్సెప్ట్ అని తీసుకున్నాడు ఇక్కడ. సో k1 వాల్యూ 10, k3 వాల్యూ 1, m is equal to 1, t is equal to లైన్ స్పేస్ ఆఫ్ వాల్యూ ఇచ్చుకున్నాడు 0, 10 అండ్ 1000, f is equal to zeros అండ్ f ఆఫ్ అక్కడ కండిషన్ ఒకటి ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి, అండ్ ఫర్ కండిషన్ యూజ్ చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ పైన పెట్టిన కాన్సెప్ట్ లో txy అనేది ఇక్కడ పైన వచ్చింది కదా, మనకి టాప్ లో txy కండిషన్ అని ఇచ్చాడు కదా. సో వీటిని ఇక్కడ బాటమ్ లైన్ లో ఫర్ కండిషన్ లో యూజ్ చేసుకుంటున్నాడు. ఫర్ కండిషన్ లో txy ఈజ్ ఈక్వల్ టు ఆ పైన ఇచ్చిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో 0, 10
అండ్ టీ అండ్ ఎఫ్. ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు లైన్ స్పేస్ వాల్యూ అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరోస్ టోటల్ సైజ్ ఇండికేషన్ ఇస్తుంది. సో ప్లాట్ టీ కామా వై, ఆ రెండు గ్రాఫ్స్ ని ప్లాటింగ్ చేయమన్నాడు అండ్ హోల్డ్ ఆన్ అండ్ ఎండ్ ప్రోగ్రామ్. సో ప్లాటింగ్ అనేది ఈ టోటల్ దీన్ని డంప్ చేస్తే టీకి సంబంధించిన వేవ్ ఫామ్ అండ్ వైకి సంబంధించిన వేవ్ ఫామ్ అనేది జనరేట్ అవుతాయి. జనరేట్ అయ్యి మనకి టోటల్ ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఈ ప్రోగ్రామ్ కు తగ్గట్టుగా రన్ అయిన కాన్సెప్ట్ యొక్క అవుట్పుట్ అనేది మనకు కనబడుతుంది. సో హియర్ ఆ పైన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో K1 వీటన్నిటిని కాన్స్టెంట్స్ అంటాము. సో కాన్స్టెంట్స్ ఇన్ ద సిమ్లింక్ మోడల్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ద వర్క్ స్పేస్. సో మన వర్క్ స్పేస్ ఏరియాలో ఆ కాన్స్టెంట్స్ వాల్యూస్ తో సహా ప్లేస్ అయి ఉంటుంది. కాన్స్టెంట్స్ ఇన్ ద సిమ్లింక్ మోడల్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ద వర్క్ స్పేస్. అండ్ ఇక్కడ ఇచ్చిన txy ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ అనేది మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిస్టమ్. ఎందుకంటే అది టోటల్ గా కీవర్డ్స్ ని యూజ్ చేసుకుని దాని నుంచి ఇక్కడ లాజిక్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో txy అనేది పైన ఇనిషియేట్ చేశారు. సో ఆ txy కండిషన్ అనేది మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిస్టమ్ అని చెప్పి ప్లేస్ చేశారు అక్కడ. ఓకేనా. సో ఇది ఎగ్జాంపుల్, అంటే ఇది దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవేంటంటే ఈ ఎం ఫైల్స్ కాన్సెప్ట్ ఇదంతా కూడా మనకి మీరు ఆల్రెడీ మ్యాట్లాబ్ ప్రాక్టీస్ చేసి ఉంటే ఎం ఫైల్స్ కొంత మీకు ఐడియా ఉంటుంది. ప్లాటింగ్ ఎలా చేయాలి, ఒక గ్రాఫ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇదంతా కూడా అక్కడ మ్యాట్లాబ్ లో ప్రాక్టీస్ లేని వాళ్ళకి ఇక్కడ ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. అలా అని చెప్పి సిమ్లింక్ లో ఇది ఒక 10% వెయిటేజ్ మాత్రమే. 90% అంతా బ్లాక్ రిలేటెడ్ గా ఎక్కువ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ మీకు కొంచెం ఇది టిపికల్ గా కాంప్లెక్స్ గా అనిపించిన అంత ప్రాబ్లం లేదు దీనివల్ల. సో జస్ట్ ఏంటంటే మ్యాట్లాబ్ లో మీకు అక్కడ ఎం ఫైల్స్ డిజైనింగ్ లో, ఎం ఫైల్స్ క్రియేషన్ లో కనుక మీకు ఐడియా ఉంటే ఇది ఈజీ. సో మ్యాట్లాబ్ లో ఎం ఫైల్స్ క్రియేషన్ లేని వాళ్ళకి, ఐడియా లేని వాళ్ళకి ఇక్కడ కొంచెం ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది మన సిమ్లింక్ లో ఇది మెయిన్ వెయిటేజ్ ఏం కాదు, జస్ట్ ట్రెడిషనల్ అడ్వాంటేజ్ కింద మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. సో హార్డ్వేర్ రిలేటెడ్ అప్లికేషన్స్ చేసేటప్పుడు దాన్ని డంప్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఐడిలో ఎడిటర్స్ ని వాడతాం, మ్యాట్లాబ్ ఎడిటర్స్ అనే దాన్ని. ఓకేనా. అండ్ కమింగ్ టు నెక్స్ట్, రన్నింగ్ సిమ్లింక్ మోడల్స్ ఫ్రమ్ ఎం ఫైల్స్. సో అక్కడ క్రియేషన్ ఆఫ్ ఎం ఫైల్స్ అనేది ఎలా ఇచ్చాడు, ఆ ప్రోగ్రామ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ రన్నింగ్ సిమ్లింక్ మోడల్స్ ఫ్రమ్ ఎం ఫైల్స్. సో ఆ కంటిన్యూషన్ కింద ఆ డైరెక్టరీ జనరేట్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇందులో ఎట్లా రన్ చేయాలి అనేది తీసుకుంటున్నాడు. సో ఈ డయాగ్రామ్ ఒకసారి నోట్ చేసుకోండి. రన్నింగ్ సిమ్లింక్ మోడల్స్ ఫ్రమ్ ఎం ఫైల్స్ అంటే ఇవన్నీ మనకి రేపు ప్రాక్టీస్ సెషన్స్ లో మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఇలా సర్క్యూట్ ని డిజైన్ చేసుకుని వాటిని యూజ్ చేసుకోవడానికి మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని నోట్ చేయమని చెప్తున్నాను అనమాట. రేపు పొద్దున మీకు సాఫ్ట్వేర్ చేతికి రాగానే ప్రాక్టీస్ చేసుకోవడానికి అప్పటికప్పుడు మీకు సర్క్యూట్స్ ఏమి ఉండవు. మీకు ఓన్ గా థాట్ ఉంటే దానికి తగ్గట్టుగా సర్క్యూట్ డిజైన్ చేయొచ్చు. లేదు ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సర్క్యూట్స్ ని యాస్టీస్ గా అక్కడ ఉన్న దానికి తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది సర్క్యూట్ ని నోట్ చేసుకోమని చెప్తున్నాను. సో ఈ సర్క్యూట్ ఒకసారి నోట్ చేయండి ప్రాక్టీస్ పర్పస్. ఒక ఇన్పుట్ 1 పోర్ట్ ఇచ్చాడు. IN1 అంటే ఇది ఇన్పుట్ 1, ఇక్కడ అవుట్ 1 అంటే అవుట్పుట్ పోర్ట్ 1. ఇన్పుట్ పోర్ట్ 1 అండ్ అవుట్పుట్ పోర్ట్ 1 ఈ రెండింటి మధ్య మనకి సర్క్యూట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది.
అండ్ రిమైనింగ్ బ్లాక్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సమ్మేటర్ విత్ ప్లస్ అండ్ మైనస్ పారామీటర్స్, నథింగ్ బట్ యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ రెండు కూడా యాడ్ అయి ఉన్న టోటల్ బ్లాక్ అది. అండ్ దాని తర్వాత ఒక గెయిన్ వాల్యూ 1/మాస్. సో టోటల్ మాస్ కౌంట్ చేయడానికి 1/m గెయిన్ వాల్యూ అండ్ ఒక ఇంటిగ్రేటర్ అండ్ ఇంకొక ఇంటిగ్రేటర్. సో ఇన్ బిట్వీన్ ఇంటిగ్రేటర్ అండ్ సమ్మేటర్ మధ్యలో ఫ్రిక్షన్ ని మెయింటైన్ చేయడానికి ఫ్రిక్షన్ గెయిన్ వాల్యూ అనేది ఒకటి తీసుకున్నాం అక్కడ. అండ్ ఇంకొక ఇంటిగ్రేటర్ నుంచి లీనియర్ స్ప్రింగ్ వాల్యూ అండ్ దాని దగ్గర ఒక మ్యాథ్ ఫంక్షన్. ఆ మ్యాథ్ ఫంక్షన్ లో మనం ఈ ఐడిని డంప్ చేసుకోవచ్చు. సో దానికి ఒక కాన్స్టెంట్ వాల్యూ మెయింటైన్ చేయడానికి అక్కడ ఒక రిఫరెన్స్ వాల్యూ ఇచ్చాడు 3 కాన్స్టెంట్ అని. సో ఈ మ్యాథ్ ఫంక్షన్స్ వీటన్నిటిని కూడా ఐడి ద్వారా, అంటే ఇందాక చెప్పిన మ్యాట్లాబ్ ఎడిటర్ ద్వారా మనం రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో టోటల్ డయాగ్రామ్ ఇది ఎగ్జాంపుల్ ఫర్ మ్యాట్లాబ్ ఎడిటర్, అంటే రన్నింగ్ ఆఫ్ ఎం ఫైల్స్. ఎం ఫైల్స్ ని ఎలా రన్ చేయాలి, ఆ ఎం ఫైల్ ని ఓపెన్ చేసినప్పుడు ఈ బ్లాక్ ఇలా ఓపెన్ అవుతుంది మనకి. సో దాన్ని రన్నింగ్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సిమ్యులేషన్, స్టార్ట్ సిమ్యులేషన్ అన్న కాన్సెప్ట్ తోటి ప్రెస్ చేసి మనం యూజ్ చేసుకుంటాం. ఐ థింక్ డ్రా చేశారు అనుకుంటున్నాను. ర్యాండమ్ గా డ్రా చేయండి, ప్రాక్టీస్ డయాగ్రామ్స్ కాబట్టి ఇవి మనం ప్రాక్టీస్ పర్పస్ లో యూజ్ చేసుకునేవి కాబట్టి ర్యాండమ్ గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ పక్కన థియరీ ఇచ్చాడు. The input and output of the Simulink model are defined in the block diagram by using input and output sources and sinks. So input and output of the Simulink model, ఇక్కడ పక్కన ఇచ్చిన మోడల్లో ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అనేవి ఎట్లా డిఫైన్ చేశాడు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆ డిఫైన్ చేసిన మోడల్స్, the input and outputs of the Simulink model are defined by using the బ్లాక్ డయాగ్రామ్ అని చెప్పాడు. ఇక్కడ డిఫైన్ చేసింది ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ పోర్ట్ అన్నాను కదా, ఇక్కడ నేను హైలైట్ చేసింది. సో ఆ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇన్ వన్ అనేది ఆ పక్కన ఉంది స్టార్టింగ్ లో. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ బై యూజింగ్ దేని నుంచి అని చెప్తున్నాడు, సోర్సెస్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సోర్సెస్ అండ్ సింక్స్. సో మనం ఆల్రెడీ లైబ్రరీ బ్లాక్ లో సింక్స్ సోర్సెస్ ఉంటాయని చెప్పాను నేను ఆల్రెడీ. ఆ సింక్స్ లోంచి సోర్సెస్ లోంచి ఈ పోర్ట్స్, ఇన్పుట్ పోర్ట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ అనేవి డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ ద్వారా మనం అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అదొక ఆన్సర్ చెప్తున్నారు ఇక్కడ. ఆ ఇన్పుట్ పోర్ట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ మధ్యలో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఆ ఇన్పుట్ పోర్ట్ 1 ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకుని, దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇన్పుట్ పోర్ట్ అనేది టోటల్ గా ఇన్పుట్ రిలేటెడ్ గా నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ టోటల్ ఐడిలోకి డంప్ అవుతున్నట్టు. అండ్ మొత్తం అన్నిటి యొక్క అవుట్పుట్ కూడా అవుట్పుట్ 1 దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకుంటున్నట్టు. టోటల్ అంతా సర్క్యూట్ యొక్క అవుట్పుట్ పోర్ట్స్ అన్ని కూడా అవుట్ 1 అన్న సర్క్యూట్ ఏదైతే ఉందో దాని నుంచి మనం కలెక్ట్ చేసుకుంటున్నట్టు అవుతుంది. ఓకేనా. సో దీస్ 2 ఆర్ అవైలబుల్ ఫ్రమ్ సింక్స్ అండ్ సోర్సెస్. సింక్స్ నుంచి సోర్సెస్ నుంచి మనకి అవైలబుల్ ఉన్నట్టుగా చెప్తాం మనం. ఓకేనా. సో ఇట్లా టోటల్ కాన్సెప్ట్ ని జనరేట్ చేసుకుని దాన్ని ఎం ఫైల్ ద్వారా డంప్ చేసి
ఇదంతా డిజైన్ చేసుకున్న తర్వాత మనం రన్నింగ్ ఆఫ్ ఎం ఫైల్స్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం కదా. సో రన్నింగ్ ఆఫ్ ఎం ఫైల్స్ అనేది మళ్ళీ నార్మల్గా ఇన్స్ట్రక్షన్. ఈ పైన మనకి ఆప్షన్ ఏదైతే ఉందో స్టార్ట్ సిమ్యులేషన్, సో దీని ద్వారా ఎప్పుడైతే రన్ చేస్తామో ఆ టోటల్ డేటా అంతా రన్ అయిన అనాలిసిస్ అంతా కూడా మనకి అవుట్పుట్ పోర్ట్ రిలేటెడ్ గా ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉందో ఆ స్కోప్ లో మనకి జనరేట్ అయిపోతుంది. అవుట్పుట్ పోర్ట్ 1 అనేది దేనికి కనెక్ట్ అయ్యి ఉందో దానికి రిలేటెడ్ గా జనరేట్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చూడండి, కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్స్. ఇది ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్స్ హెడింగ్ పెట్టుకోండి. కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్స్. కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్స్. సో మ్యాట్లాబ్ లో మనం ఆల్రెడీ కంట్రోల్ సిస్టమ్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ క్లాసెస్ లో టాపిక్స్ చూసాం. కంట్రోల్ సిస్టమ్స్ ఎట్లా కీ రోల్ ప్లే చేస్తాయి, సో డిఫరెంట్ అప్లికేషన్స్ ని డెవలప్ చేసినప్పుడు, డిజైన్ చేసుకున్నప్పుడు దాంట్లో ఈ కంట్రోల్ సిస్టమ్ బ్లాక్స్ అనేవి ప్లేస్ చేసుకుని ఆ కంట్రోల్ మెకానిజమ్స్ ద్వారా, అల్గారిథమ్స్ ద్వారా మనం ఆ పర్టికులర్ సిస్టమ్ ని కంట్రోల్ చేయడం. సో దానికి కూడా మళ్ళీ సపరేట్ గా దాని కంటిన్యూషన్ కింద అడ్వాన్స్మెంట్ కింద కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్స్ మీకు ఇక్కడ రెడ్ కలర్ లో ఇండికేషన్స్ ఇచ్చారు చూడండి. సో ఇందాక తీసుకున్న సిస్టమ్ కి ఏదైతే ఉందో అక్కడ డ్రా చేసుకున్న సిస్టమ్ కి మనం ఈ ఇండికేషన్స్ అనేవి ప్లేస్ చేసాం. సో ఒకసారి థియరీ చూడండి. సేమ్ సిస్టమ్ మీరు డ్రా చేసిన ప్రీవియస్ కేసులో డ్రా చేసిన సిస్టమ్ ని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. సో సెట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పాయింట్స్ బై రైట్ క్లికింగ్ ఆన్ ఎ సిగ్నల్ అండ్ సెలెక్టింగ్ లీనరైజేషన్ పాయింట్స్. సో కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్స్ లో మనం ఇది తీసుకోవాలి అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పాయింట్స్ ని సెలెక్ట్ చేసుకుని వాటి దగ్గర రైట్ క్లిక్ ఇచ్చుకుని రైట్ క్లిక్ అనే పర్టికులర్ సిగ్నల్, అప్పుడు ఆ సిగ్నల్ రైట్ క్లిక్ ఇచ్చుకున్న తర్వాత మనకు అక్కడ ఆప్షన్ ఏం కనబడుతుందంటే లీనరైజేషన్ పాయింట్స్ అండ్ సెలెక్ట్ లీనియరైజేషన్ పాయింట్. సో ఈ లీనరైజేషన్ పాయింట్ అన్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కి రిలేటెడ్ గా సెట్ చేసుకోవచ్చు టోటల్ కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్స్ కింద. డయాగ్రామ్ అదే, మీరు డ్రా చేయాల్సిన లేదు, పాత డయాగ్రామ్ లోనే ఈ టెక్నిక్ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్స్, సో టోటల్ గా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రిలేటెడ్ కంట్రోలింగ్ మెకానిజం అనేది ఎలా జరుగుతుంది అండ్ దాన్ని ఎలా ఎస్టిమేషన్ చేయొచ్చు అనేది ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో మనం చెక్ చేసుకుంటాం. సో ఎస్టిమేషన్ ఆఫ్ సిగ్నల్ లెవెల్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ సిగ్నల్స్. సో కంట్రోలింగ్ ఆఫ్ సిగ్నల్స్ ని అండ్ సిగ్నల్ లెవెల్స్ ని ఎస్టిమేషన్ చేయడానికి ఈ పర్టికులర్ ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో దాన్ని ఎలాగా సెట్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఈ డేటా రాసుకోండి. కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్ అని హెడ్డింగ్ పెట్టుకుని డయాగ్రామ్ కామన్ కాబట్టి దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే డేటా మాత్రం నోట్ చేసుకోండి. ఇక్కడ ప్లేస్ చేసింది మాక్సిమైజ్ చేస్తున్నాను. సెట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పాయింట్స్ by right clicking on a signal and selecting linearization points. దాన్ని సెట్ చేసుకోవాలంటే ఈ పాయింట్ ప్రకారం రావాలి కాబట్టి ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సెట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పాయింట్స్ by right clicking on a signal and selecting linearization point. And selecting
లీనియరైజేషన్ పాయింట్స్. ఓకే, సో ఈ పాయింట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం లీనియరైజేషన్ అన్న కాన్సెప్ట్ లోకి వెళ్తే కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టెక్నిక్ అనేది మనకి అప్లై చేయొచ్చు మనం తీసుకున్న ఇన్పుట్ పోర్ట్ అండ్ అవుట్పుట్ పోర్ట్ రిలేటెడ్ గా. ఓకే, సో ఈ ఇండికేషన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ఇండికేషన్ ఉంది అంటే కనుక మన సిస్టమ్ లో రెడ్ కలర్ హైలైట్ చేసిన రెడ్ కలర్ ఇండికేషన్ లో ఈ సిస్టమ్ ఉంది అంటే కనుక అక్కడ కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్ మనం యూజ్ చేస్తున్నట్టు. ప్రీవియస్ డయాగ్రామ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ కేసులో ఆ పర్టికులర్ సిస్టమ్ ఇక్కడ లేదు. ఇన్పుట్ 1 దగ్గర, ఇన్పుట్ పోర్ట్ దగ్గర, అవుట్పుట్ పోర్ట్ దగ్గర మనం ఈ కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్ టెక్నిక్ యూజ్ చేయట్లేదు. ఓకేనా, నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, అక్కడ వీడు యూజ్ చేసుకున్న టర్మినాలజీ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఆ ఎడిటర్ అన్న దాంట్లో M5 ఎడిటర్ లో ఏవైతే టర్మినాలజీ యూజ్ చేసుకున్నామో, ఏవైతే కాన్స్టెంట్ టర్మ్స్ యూజ్ చేసుకున్నామో వాటి వరకు మాత్రమే ఇక్కడ ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, సో అదే నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రకారం చూస్తే ఇక్కడ కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్స్ అనేవి మనము అబ్జర్వ్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఈ నార్మల్ సిస్టమ్ కి మనం కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్స్ మనం ఇక్కడ ప్లేస్ చేయట్లేదు. అదే నెక్స్ట్ డయాగ్రామ్ లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ డయాగ్రామ్ విత్ హ్యావింగ్ కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్. ఇప్పుడు ఇక్కడ ఇది ప్లేస్ చేసాము అంటే కనుక ఇన్పుట్ రిలేటెడ్ టోటల్ డేటాని మానిటరింగ్ చేస్తున్నట్టు, అంటే కంట్రోలింగ్ అండ్ ఎస్టిమేషన్ చేస్తున్నట్టు. రిఫరెన్స్ సిగ్నల్ ఎంత, యాక్చువల్ సిగ్నల్ ఎంత, వచ్చే వాల్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి. అండ్ అవుట్పుట్ రిలేటెడ్ కూడా, అవుట్పుట్ వచ్చే వాల్యూ యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉంది అని చెక్ చేయడానికి కూడా ఈ కంట్రోల్ టెక్నిక్స్ యూజ్ అవుతుంది, కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ అన్న టూల్. సో దీన్ని ప్లేస్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్ ఇక్కడ ఇండికేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఇండికేషన్ జనరేట్ అయ్యి ఆ లీనియరైజేషన్ పాయింట్ అన్నాం కదా, సో లీనియరైజేషన్ అన్న పాయింట్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ రెండు సింబల్స్ కూడా జనరేట్ అవుతాయి. ఈ రెండు సింబల్స్ ఇన్పుట్ రిలేటెడ్ అండ్ అవుట్పుట్ రిలేటెడ్ జనరేట్ అయ్యి టోటల్ ఆ సిస్టమ్ అనాలిసిస్ ని మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఆ డేటా అనేది ఎప్పటికప్పుడు మనకి ఐడిఈలో కనపడుతూ ఉంటుంది. లింక్ ఐడిఈలో మనకి ఈ మానిటరింగ్ చేస్తున్న వాల్యూ అనేది అది ప్లస్ లో ఉందా, మైనస్ లో ఉందా, నథింగ్ బట్ నార్మల్ కండిషన్ ఆర్ అబ్నార్మల్ కండిషన్. సో వీటిని ఇక్కడ ఈ కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ ద్వారా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఆర్ మానిటరింగ్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ సింబల్ ని మాత్రమే నోట్ చేసుకోండి. డయాగ్రామ్ ఆల్రెడీ ఉంది కదా, సో ఇప్పుడు ఇక్కడ జస్ట్ ప్రీవియస్ డ్రా చేసిన డయాగ్రామ్ కి ఈ సింబల్ ని యాడ్ చేయండి. సింబల్ ని యాడ్ చేసి జస్ట్ ఇట్లాగే హైలైట్ చేయండి. కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టూల్ అని జస్ట్ ఇన్పుట్ పోర్ట్ 1 దగ్గర అండ్ అవుట్పుట్ పోర్ట్ 1 దగ్గర, ఇన్పుట్ పోర్ట్ 1 అండ్ అవుట్పుట్ పోర్ట్ 1 ఈ రెండింటి దగ్గర మన ఆ సింబల్ ఆరో సింబల్ డ్రా చేసి ఒకటి డౌన్ యారో, ఒకటి అప్ యారో, ఈ రెండు యారో సింబల్స్ ని అక్కడ కార్నర్స్ లో డ్రా చేయండి. డౌన్ యారో విత్ సర్కిల్ అండ్ అప్ యారో విత్ సర్కిల్ ఇండికేషన్. ఓకేనా, సో
ఆ 2 సింబల్స్‌ని మనం చూసాము అంటే గనక ఏదైనా ఒక సర్క్యూట్‌లో ఆర్ ఈ ఇన్‌పుట్ పోర్ట్స్, అవుట్‌పుట్ పోర్ట్స్ దగ్గర అక్కడ అది లీనియరైజేషన్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టెక్నిక్ అనేది అక్కడ రన్ అవుతుంది అన్నట్టు మనకి ఐడియా రావాలి. అప్ యారో అండ్ డౌన్ యారో కాన్సెప్ట్స్ చూసినప్పుడు ఇక్కడ. ఓకేనా? సో, ఆ ప్రీవియస్ ఇక్కడ కూడా ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. మనం ఇప్పుడు ఇక్కడ డెవలప్ చేసుకున్న ఐడీఈలో ఈ సర్క్యూట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఇప్పుడు పెట్టిన లీనియరైజేషన్ పాయింట్ అన్న ఆప్షన్ ఉంది కదా! ఆ లీనియరైజేషన్ అన్న పాయింట్ ఇప్పుడు మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ఆప్షన్‌లోకి వెళ్ళి లీనియరైజేషన్ పాయింట్ అనేది గనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ర్యామ్ సిగ్నల్ రిలేటెడ్‌గా టోటల్ మానిటరింగ్ అనేది వస్తా ఉంటుంది. దాని పారామీటర్స్ అనేవి ఇక్కడ మనకి ఈ ఐడీఈలో ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ ఐడీఈలో మనకి ప్లేస్ అవుతాయి. అంటే ఇక్కడ మనం తీసుకున్న కోడ్ ఇన్‌స్ట్రక్షన్ ప్రకారం ఇది రన్ అవుతా ఉంటుంది. ఈ మ్యాట్లాబ్ ఫంక్షన్ అనేది. కానీ ఆ కోడ్ ఇన్‌స్ట్రక్షన్ ప్రకారం రన్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం ఈ కంట్రోల్ మెకానిజం పెట్టుకుంటే గనక ఎస్టిమేషన్ కంట్రోల్ టెక్నిక్ అన్న పాయింట్ మనకి డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే నార్మల్ కండిషన్ ఎలా రన్ అవుతుంది, అబ్నార్మల్ కండిషన్ ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకి ఐడియా వస్తుంది ప్రాపర్‌గా. సో, సేమ్ ఏ సర్క్యూట్ అయినా సరే మనం కంట్రోల్ అండ్ ఎస్టిమేషన్ టెక్నిక్ ప్లేస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్‌గా ఈ సిగ్నల్‌ని సెలెక్ట్ చేసుకొని, ఈ సిగ్నల్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి మనం ఆ లీనియరైజేషన్ పాయింట్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ అవుట్‌పుట్ రిలేటెడ్‌గా అవుట్‌పుట్ దగ్గర కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇట్లా బోత్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ సెక్షన్స్‌లో కంట్రోల్ టెక్నిక్ అప్లై చేయాలి అంటే గనక మనం ఆ లీనియరైజేషన్ పాయింట్ అన్న కాన్సెప్ట్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఈ సెషన్ ఇక్కడికి క్లోజ్ చేద్దాం. మీకు ఇప్పుడు ఇదాకా చెప్పిన దాంట్లో డౌట్స్ ఉంటే గనక ఒకసారి నాకు చాట్ బాక్స్ మెసేజ్ చేయొచ్చు. ఎనీ డౌట్స్?